నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఆపరేషన్ రైజింగ్ లయన్ అని ఇజ్రాయెల్, ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3 అంటూ ఇరాన్ ప్రపంచమే భయపడేంతలా దాడులకు దిగుతున్నాయి. దీంతో రెండు దేశాల మధ్య యుద్ధం ఆరంభమైనట్లే. పశ్చిమాసియాలో కనిపిస్తున్న మంటలు ప్రపంచానికి అంటుకుంటాయా అనే భయాలు వినిపిస్తున్నాయి. అసలు ఇప్పుడు ఇరాన్ మీద ఇజ్రాయెల్ ఎందుకు దాడులకు దిగింది? ఈ యుద్ధం ఎందుకు ప్రపంచాన్ని భయపెడుతోంది? అసలు ఈ రెండు దేశాల వైరం ఎందుకు? దశాబ్దాలుగా ఈ శత్రుత్వం ఎందుకు కొనసాగుతోంది? యుద్ధం మొదలు కావడంతో ఇప్పుడేం జరగబోతోంది? ఇరాన్ పై ఇజ్రాయిల్ ఆపరేషన్ రైజింగ్ లయన్. ఇజ్రాయిల్ పై ఇరాన్ ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3. పశ్చిమాసియాలో అంటుకున్న మంటలు. ఈ యుద్ధంతో ప్రపంచం ఏ తీరానికి? ఇరాన్ ఇజ్రాయిల్ పరస్పర దాడులు ఎందుకు? అసలు ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య వైరమేంటి? ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. మిలిటరీ స్థావరాలే లక్ష్యంగా రెండు దేశాలు పరస్పర దాడులు చేస్తున్నాయి. ఇది కేవలం ఆరంభం మాత్రమే అంటూ ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు. ఇజ్రాయిల్పై ఇరాన్ దాడులు పెంచింది. డ్రోన్లతో విరుచుకుపడుతోంది. ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇరాన్ టాప్ లీడర్లే టార్గెట్గా ఇజ్రాయిల్ దాడులు చేస్తోంది. ఇందులో భాగంగానే ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ నివాస సమీపంలోనూ వైమానిక దాడులు జరిగినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. టెహ్రాన్లోని మొనీరియాలో ఈ వైమానిక దాడులు జరిగాయి. అక్కడే ఖమేనీ నివాసంతో పాటు ఇరాన్ అధ్యక్ష కార్యాలయం ఉంది. ఖమేనీని ఇజ్రాయిల్ టార్గెట్ చేయడంతో యుద్ధం మరింత సీరియస్ టర్న్ తీసుకుంది. ఇజ్రాయిల్ దాడుల్లో 3 కీలక వ్యక్తులను కోల్పోయింది ఇరాన్. ఇజ్రాయిల్ దాడులకు ప్రతీకారంగా ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3 స్టార్ట్ చేసింది. బాలిస్టిక్ మిజైళ్లతో ఇజ్రాయిల్లోని సైనిక, వైమానిక స్థావరాలపై దాడులు చేసింది. దాడులు చేయడమే తప్ప దెబ్బ తినడం తెలియని ఇజ్రాయిల్కు చేదు అనుభవం ఎదురైనట్లయింది. ఇరాన్ వందలాది బాలిస్టిక్ క్షిపణులను ఇజ్రాయిల్ పైకి ప్రయోగించింది. రక్షణ వ్యవస్థ ఐరన్ డోమ్ ను చీల్చుకుంటూ మరీ మిజైల్స్ దూసుకెళ్లాయి. ఏడాది కాలంలో ఇజ్రాయిల్ పై ఇరాన్ది ఇది 3వ సైనిక చర్య. 2024 ఏప్రిల్లో ఇజ్రాయిల్ పై ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 1ని చేపట్టింది. సిరియాలోని ఇరాన్ కాన్సులేట్ పై ఇజ్రాయిల్ దాడి చేయగా దానికి ప్రతీకారంగా ఇజ్రాయిల్ పై డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించాయి. ఆ తర్వాత 2024 అక్టోబర్లో ఇజ్రాయిల్ పై ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 2ను నిర్వహించింది. హిజ్బుల్లా నాయకుడు హసన్ నస్రల్లాను ఐడిఎఫ్ దళాలు చంపేశాయి. దీంతో ఇజ్రాయిల్ పై ప్రతీకారంతో డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులతో ఇరాన్ విరుచుకుపడింది. ఇప్పుడు నతాంజ్లోని ఇరాన్ అణుశుద్ధి కేంద్రాలపై ఇజ్రాయిల్ దాడులు చేసి సైంటిస్టులను కూడా చంపేసింది. ప్రతీకారంతో ట్రూ ప్రామిస్ 3 చేపట్టింది ఇరాన్. ఇజ్రాయిల్ ఆపరేషన్ రైజింగ్ లయన్ లో ఐఆర్జీసీ చీఫ్ హుసేన్ సలామీతో పాటు మిలిటరీ చీఫ్ మహ్మద్ బాఘేరీ, సుప్రీం లీడర్ ఖమేనీ సన్నిహితుడు అలీ శంఖానీ, ఐఆర్జీసీ ఏరోస్పేస్ ఫోర్స్ చీఫ్ బ్రిగేడియర్ జనరల్ అమీర్ అలీ హజీజాదే, ఇరాన్ ఆర్మీ డిప్యూటీ కమాండర్ జనరల్ గులాం అలీ రషీద్ హతమయ్యారు. ఇకటు ఇజ్రాయిల్ దాడితో 6 అణు శాస్త్రవేత్తలు కూడా చనిపోయారు. ఇరాన్ ఇజ్రాయిల్ దాడులతో పశ్చిమాసియా చిగురుటాకులా వణికిపోతోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి కనిపిస్తోంది. ఇజ్రాయిల్ను నాశనం చేస్తామంటూ కొన్నేళ్లుగా ఇరాన్ బహిరంగంగానే సవాల్ విసురుతోంది. అణ్వాయుధాలను డెవలప్ చేసుకునేందుకు ఇరాన్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. దీంతో ఆత్మరక్షణ పేరుతో ముందే ఇజ్రాయిల్ దాడులకు పాల్పడుతోంది. అమెరికా వద్దని ఎంత వారించినా వినే పరిస్థితుల్లో ఇప్పుడు ఇజ్రాయిల్ కనిపించడం లేదు. మరోసారి తాము బాధితులుగా మిగలాలని అనుకోవడం లేదని ఎక్కడి వరకైతే అక్కడి వరకు, ఎన్ని రోజులైతే అన్ని రోజులు
అణు కార్యక్రమాలు ఆపేంత వరకు ఇరాన్ మీద దాడులు ఆపేది లేదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెగేసి చెప్తున్నారు. ప్రస్తుతం ఇరాన్ చేతికి అణ్వాయుధాలు వస్తే ఆ దేశం మరింత బలంగా తయారవుతుంది. అలా జరిగితే అది ఇజ్రాయెల్ అస్తిత్వానికే ముప్పుగా మారే అవకాశం ఉంటుంది. దీంతో ఇజ్రాయెల్ భయపడుతోంది. ఇరాన్ దగ్గర ఇప్పుడు 9 అణు ఆయుధాలకు సరిపడా యురేనియం ఉంది. అణు ఆయుధాలను తయారు చేసుకోవడానికి మునుపెన్నడూ లేని విధంగా ఇరాన్ చర్యలు తీసుకుంటోందని, దీన్ని ఆపేంత వరకు దాడులు చేస్తామని నెతన్యాహు అంటున్నారు. ఈ రెండు దేశాల మధ్య సంధి కుదిరేలా అమెరికా ప్రయత్నించింది. ఇరాన్తో అణు ఒప్పందానికి ట్రంప్ చాలా ప్రయత్నించారు. అవేవీ సక్సెస్ కాలేదు. అమెరికా మాటను ఇరాన్ లెక్క చేయలేదు. దీంతో ఇక ఆగేదేలే అని అణుశుద్ధి కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడులకు దిగింది. ఇరాన్పై దాడుల విషయంలో ఇప్పుడు అమెరికా మాట కూడా వినడం లేదు ఇజ్రాయెల్. దీంతో యుద్ధం అనివార్యమైంది. నిజానికి ఇరాన్ ఇజ్రాయెల్ వైరం ఇప్పటిది కాదు, 5 దశాబ్దాల నాటిది. అయితే ఇన్నాళ్లు ఉద్రిక్తతలు పరోక్షంగా కనిపించాయి. ప్రాక్సీలను వాడుకుని ఇజ్రాయెల్ను ఇరాన్ ఇబ్బంది పెట్టాలని చూస్తే వాళ్లను లేపేసి ఇరాన్కు సవాల్ విసిరింది ఇజ్రాయెల్. అయితే ఇప్పుడు మాత్రం సీన్ మారింది. రెండు దేశాలు డైరెక్ట్ యుద్ధానికి దిగాయి. ఇదే ఇప్పుడు ప్రపంచ దేశాలను టెన్షన్ పెడుతోంది. 1979 నుంచి ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య విభేదాలు ఉన్నా 1990 తర్వాత పరిస్థితి మరింత దిగజారింది. విభేదాలు కాస్త వివాదాలుగా మారి ఉద్రిక్తతలు కనిపించడం స్టార్ట్ అయ్యాయి. అయితే 2020 తర్వాత నుంచి రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత ముదిరాయి. ఇరాన్ అణు కార్యక్రమాలను అడ్డుకునేందుకు ఇజ్రాయెల్ ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉంది. ఇలాంటి పరిణామాల మధ్య 2020 నవంబర్ 27న ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాంలో కీలక సైంటిస్ట్ మొసిన్ ఫక్రీజా హత్య జరిగింది. దీని వెనుక ఇజ్రాయెల్ హస్తం ఉందని, తమ అణు శాస్త్రవేత్తలను వరుసగా ఇజ్రాయెల్ హతమారుస్తుందని అప్పట్లో ఇరాన్ ఆరోపించింది. 2023 అక్టోబర్ హమాస్ దాడి ఘటన తర్వాత ఇరాన్ మీద మరింత దూకుడు పెంచింది ఇజ్రాయెల్. ఇలా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత రగులుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఆ యుద్ధం ప్రపంచ యుద్ధానికి దారితీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. 50 ఏళ్ల కింద మొదలైన యుద్ధం ఇంకా రగులుతూనే ఉంది. పశ్చిమాసియాను రగిలిస్తూనే ఉంటుంది. బాంబుల వర్షం కురిపిస్తూనే ఉంది. 5 దశాబ్దాల కింద స్నేహంగా ఉన్న రెండు దేశాలు ఎందుకు శత్రువులుగా మారాయి? ఈ 50 ఏళ్లలో ఏం జరిగింది? ఈ యుద్ధానికి ముగింపే ఉన్నదా? వార్ పశ్చిమాసియాకు మాత్రమే పరిమితం కాదా? యుద్ధం ప్రపంచాన్ని రెండు ముక్కలు చేస్తుందా? ఈ పరిణామాలు అన్ని దేశాలను వెంటాడుతాయా? యాభై ఏళ్ల కింద ఇరాన్ ఇజ్రాయిల్ స్నేహితులు ఎందుకు శత్రువులయ్యారు? 5 దశాబ్దాల వైరానికి అసలు కారణమేంటి? ఇరాన్ ఇజ్రాయిల్ ఉద్రిక్తతలు ఆపడం సాధ్యమేనా? ఈ యుద్ధంతో ప్రపంచం రెండు ముక్కలవుతుందా? యుద్ధం జరిగితే ఆ ప్రభావం ప్రపంచంపై ఎంత? పంతొమ్మిది 1979 వరకు ఇరాన్ ఇజ్రాయిల్ దేశాలు స్నేహంగానే ఉండేవి. రాచరికంలో ఉన్నంత వరకు ఈ రెండు దేశాలు అమెరికా అన్నీ కలిసిమెలిసే ఉన్నాయి. 1979లో ఇరాన్లో పరిస్థితులు మారిపోయాయి. ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ గా మారింది. దీంతో ఇజ్రాయిల్ అమెరికా ఆ దేశానికి దూరమయ్యాయి. ఇరాన్ను వ్యతిరేకించడం మొదలుపెట్టాయి. ఖొమైనీ సారథ్యంలోని కొత్త ప్రభుత్వం ఇజ్రాయెల్తో సంబంధాలను తెంపుకుంది. ఇజ్రాయెల్ పౌరుల పాస్పోర్ట్లను గుర్తించడం మానేసింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని ఇజ్రాయెలీ దౌత్య కార్యాలయాన్ని సీజ్ చేసి దాన్ని ఇజ్రాయెల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రత్యేక పాలస్తీనా దేశం ఏర్పాటుకు పోరాడుతున్న పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్కు అప్పగించింది. అప్పుడు మొదలైన విభేదాలు ఆ తర్వాత కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. నిజానికి 1990 వరకు కూడా ఇజ్రాయెల్కు ఇరాన్ మీద శత్రుత్వం లేదు. అయితే ఆ తర్వాత ఇరాన్ను తన మనుగడకు ప్రమాదకరంగా ఇజ్రాయెల్ భావించడం మొదలుపెట్టింది. దీంతో వీరి మధ్య వైరం మాటల నుంచి చేతల వరకు వెళ్ళింది. ఇరాన్లో
ఇరాన్లో షియాలు మెజారిటీ కాగా మిగిలిన అరబ్ దేశాలలో సున్నీలదే ఆధిపత్యం. దీంతో తాను ఏకాకిని అనే సత్యాన్ని ఇరాన్ గ్రహించింది. దీంతో ఏదో ఒకరోజు తన సొంత ప్రాంతంలోనే తనపై దాడి జరగవచ్చనే ఉద్దేశంతో హిజ్బొల్లాను పుట్టించింది ఇరాన్. ఇక ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరిగే యుద్ధాన్ని షాడో వార్ అంటూ ఉంటారు. చాలా సందర్భాల్లో పరస్పరం దాడులకు దిగిన ఈ రెండు దేశాల ప్రభుత్వాలు మాత్రం ఆ విషయాన్ని ఎప్పుడూ అంగీకరించలేదు. ఇక ఇరాన్ అణు కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి ఇజ్రాయెల్ ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఇరాన్ దగ్గర అణుశక్తి ఉండకూడదు అనేది ఇజ్రాయెల్ కోరిక. జనాల అవసరాల కోసమే తాము అణు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామనే ఇరాన్ మాటలను ఇజ్రాయెల్ నమ్మడం లేదు. దీంతో 2000 సంవత్సరంలో ఇరాన్ అణు కేంద్రాల మీద ఇజ్రాయెల్ దాడి చేసింది. కీలక సైంటిస్టులను చంపేసింది. ఇక 2020లో ఫక్రీజా హత్యకు కూడా ఇజ్రాయెల్ కారణమన్నది ఇరాన్ వాదన. ఇలా 5 దశాబ్దాలుగా చాలా కారణాలు రెండు దేశాల మధ్య విభేదాలను పెంచుకుంటూ వచ్చాయి. ఇప్పుడు యుద్ధం వరకు తీసుకొచ్చాయి. ఇజ్రాయెల్ సరిహద్దు దేశమైన సిరియాలో 2011లో అంతర్యుద్ధం మొదలైంది. అయితే ఇది కూడా ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఘర్షణలకు కారణంగా నిలుస్తోంది. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య జరుగుతున్న షాడో వార్ 2021లో సముద్రం పైకి కూడా చేరింది. ఆ ఏడాది గల్ఫ్ ఆఫ్ ఒమన్లో తమ నౌకలపై జరిగిన దాడికి ఇరానే కారణమని ఇజ్రాయెల్ ఆరోపించగా, ఎర్ర సముద్రంలో తమ నౌకలపై దాడులకు ఇజ్రాయెలే కారణమని ఇరాన్ ఆరోపించింది. తర్వాత 2023లో ఇజ్రాయెల్పై దాడి చేసిన హమాస్ 1200 మందిని చంపేసింది. 100 మందిని బందీలుగా చేసుకుంది. దీంతో హమాస్ టార్గెట్గా గాజాపై విరుచుకుపడుతోంది ఇజ్రాయెల్. హమాస్కు హిజ్బొల్లా మద్దతివ్వగా తాము పుట్టించిన హిజ్బొల్లా కోసం ఇరాన్ ముందుకొచ్చింది. ఇలా ఇజ్రాయెల్ హమాస్ అంతర్యుద్ధంలోకి ఇరాన్ ఎంట్రీ ఇచ్చినట్లయింది. అది కాస్త ఇప్పుడు యుద్ధానికి దారితీసింది. ఆపరేషన్ రైజింగ్ లయన్ అని ఇజ్రాయెల్ దాడులు చేస్తే ట్రూ ప్రామిస్ 3ని అమలు చేసింది ఇరాన్. రెండు వైపుల నుంచి భీకర దాడులు జరగడంతో ఇది యుద్ధానికి దారితీస్తుందనే భయాలు కనిపిస్తున్నాయి. ప్రపంచంలో ఇరాన్ బలమైన దేశం. భారత్తో సహా చాలా దేశాలు ఆయిల్, పెట్రోల్ వంటి వాటిని ఇరాన్ నుంచి దిగుమతి చేసుకుంటూ ఉన్నాయి. ఇప్పుడు యుద్ధం జరిగితే మొత్తం ఆయిల్ సరఫరా ఆగిపోవచ్చు. ప్రపంచ ఆర్థిక మాంద్యానికి దారితీయవచ్చు. బంగారం లాంటి ధరలు భారీగా పెరిగే ఛాన్స్ ఉంటుంది. రెండు దేశాల మధ్య యుద్ధం స్టాక్ మార్కెట్ను ప్రభావితం చేయడం ఖాయం. ఇక యుద్ధం అంటూ మొదలు పెడితే అది కేవలం ఆ రెండు దేశాలతోనే ఆగిపోదు. ఇప్పటికే ఇజ్రాయెల్కు మద్దతుగా అమెరికా ఉంటుంది. మరికొన్ని దేశాలు కూడా ఇజ్రాయెల్ వైపు రావచ్చు. ఇక ఇరాన్కు కూడా మిత్ర దేశాలు చాలానే ఉన్నాయి. రష్యా లాంటి దేశాలు ఇరాన్కు సపోర్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు యుద్ధం మొత్తం ప్రపంచానికి అవుతుంది. ఇదే ఇప్పుడు చాలా దేశాలను భయపెడుతోంది. ఇరాన్ ప్రతీకార దాడుల తర్వాత ఇజ్రాయెల్ మరింత రగిలిపోతోంది. మరో బీభత్సానికి సిద్ధమవుతోంది. అదే జరిగితే జరగబోయే యుద్ధాన్ని ఆపడం ఎవరి తరం కాదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రష్యా యుక్రెయిన్ యుద్ధం ప్రపంచాన్ని ప్రభావితం చేస్తోంది. ఇది కూడా స్టార్ట్ అయితే పరిణామాలు ఊహించడానికి కూడా భయంకరంగా మారే ఛాన్స్ ఉంటుంది. ఇరాన్పై ఇజ్రాయెల్ దాడుల్లో మొసాద్ కీ రోల్ ఏం చేసింది? మొసాద్ నెక్స్ట్ టార్గెట్ ఎవరు? ఫుల్ డీటెయిల్స్ చిన్న బ్రేక్ తర్వాత. స్టే ట్యూన్డ్.